అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మే 17వ తేదీన ఆదివారం నుండి అధిక జ్యేష్ఠమాసం ప్రారంభమై వచ్చే నెల జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠమాసం ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి ఈ అధిక మాసం ఏర్పడుతుంది. అయితే ఈ అధిక మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ అధిక మాసంలో శుభకార్యాలు చేయడానికి ఎటువంటి ముహూర్తాలు ఉండవు. అసలు అధిక జ్యేష్ఠమాసం అంటే ఏమిటి, ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు, పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల మే 17 నుండి అధిక జ్యేష్ఠమాసం ప్రారంభం కాబోతుంది. దీనిని పురుషోత్తమ మాసం అని అంటారు. ఈ అధిక మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. ఎవరైతే విపరీతమైన అప్పుల సమస్యలు, డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ అధిక మాసంలో లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా పూజించండి. రుణ బాధలు తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. ఈ అధిక జ్యేష్ఠ మాసాన్ని శూన్యమాసం అని అంటారు. కాబట్టి ఈ నెలలో శుభకార్యాలు చేస్తే ఆ కార్యానికి గ్రహబలం ఉండదు. కాబట్టి ఈ అధిక మాసంలో అంటే మే 17 నుండి జూన్ 15 వరకు శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ నెలలో వివాహాలు చేయకూడదు. అలా చేస్తే దంపతుల మధ్య కలహాలు, అశాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే నూతన గృహప్రవేశాలు చేయకూడదు. ఈ నెలలో గృహప్రవేశాలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే కొత్తగా ఇల్లు కట్టుకునేవారు శంకుస్థాపన పనులు కూడా చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటి నిర్మాణంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా భూములు కొనడం, ఆస్తులు కొనడం చేయకూడదు. అలాగే ఈ నెలలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించకూడదు. ఈ నెలలో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే మీ వ్యాపారంలో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా వస్తాయి. అలాగే పిల్లలకు నామకరణ వేడుకలు, చెవులు కుట్టించడం చేయకూడదు. అలాగే నిశ్చితార్థపు వేడుకలు, కొత్త వాహనాలు కొనడం అస్సలు చేయకండి. ముఖ్యంగా ఈ అధిక మాసంలో శుభకార్యాలకు కూడా ముహూర్తాలు పెట్టించకూడదు. ఈ అధిక మాసానికి శ్రీ మహావిష్ణువు అధిపతి. కాబట్టి ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా పూజించండి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అయితే ప్రతిరోజు విష్ణుమూర్తిని పూజించలేని వారు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ మాసంలో మీకు వీలైనంత వరకు సాయంత్రం పూట తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు 11 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అధిక మాసం తప్పనిసరిగా 33 వత్తులతో దీపదానం చేయాలి. లేదా ఏదైనా విష్ణుమూర్తి దేవాలయంలో 33 వత్తులతో దీపం వెలిగించండి. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో సత్యనారాయణ వ్రతాన్ని చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. కంటి వ్యాధులు, చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అధిక మాసంలో ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. విశేషంగా ఈ అధిక మాసంలో తిరుపతి, భద్రాచలం వంటి వైష్ణవ దేవాలయాలకు వెళ్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ మాసంలో ఏది చేసినా చెయ్యకపోయినా రావి చెట్టుని మాత్రం ఖచ్చితంగా పూజించండి. రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోయి ధనలాభం కలిసి వస్తుంది. అలాగే గోవుకు అరటి పండ్లు తినిపించడం లేదా పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే కొన్ని ప్రాంతాలలో ఈ అధిక మాసంలో మునక్కాయను తినకూడదని నమ్మకం ఉంది. అయితే ఈ నెలలో తప్పనిసరిగా ఒక చిన్న దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే ఇంట్లో తులసి కోట లేనివారు కొత్తగా తులసి కోటను తెచ్చుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో లక్ష్మీ స్వరూపమైన తులసిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఈ అధిక మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు లక్ష్మీనారాయణులను తప్పనిసరిగా పూజించాలి. ప్రతి శనివారం ఉదయాన్నే స్త్రీలు తలస్నానం చేసి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి పటాలకు పసుపు కుంకుమల బొట్లు పెట్టి పసుపు రంగు పూలతో అలంకరించి పూజ చేసుకోండి. విష్ణువుకు ప్రీతికరమైన తులసీ దళాలతో అర్చన చేయాలి. అలాగే ఆవు నెయ్యితో 2 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూజలో నైవేద్యంగా
పాయసం లేదా అరటి పండ్లు నివేదించాలి. ఈ విధంగా చాలా సులభంగా ఈ అధిక మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు విష్ణుమూర్తిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ అధిక మాసంలో ఉసిరి చెట్టును పూజించినా చాలా మంచిది. ఉసిరి చెట్టు మొదట్లో కొన్ని పాలు పోసి నెయ్యి దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు నమస్కారం చేసుకుంటే అఖండ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని వస్తువులు వేసుకొని స్నానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే జాతకంలో గురుబలం పెరిగి అదృష్టం పెరుగుతుంది. అలాగే విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి ఆకులను నీటిలో వేసుకొని తలస్నానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే నల్ల నువ్వులను నీటిలో వేసుకొని స్నానం చేస్తే జాతకంలో శని ప్రభావం తగ్గి ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే నీటిలో పచ్చకర్పూరం కలిపి స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పసుపు వస్త్రాలు సమర్పించి నమస్కారం చేసుకోండి. మీరు కోరిన ఉద్యోగం వెంటనే వరిస్తుంది. ఇక ఈ నెలలో ఒక్కసారైనా సరే మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇక మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ఎల్లవెల్లలా ఉంటుంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ జ్యేష్ఠ మాసంలో ఒక డబ్బాలో పచ్చకర్పూరం 2 లవంగాలు పెట్టి మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంటికి ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే మీ బీరువాలో డబ్బు నగలు పెట్టే ప్రదేశంలో పసుపు రంగు వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన డబ్బు నగలు పెడితే మీ సంపద రెట్టింపు అవుతుంది. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో ఎలక్ట్రిక్ వస్తువులు, తోలు వస్తువులు, పదునైన వస్తువులు, అలాగే ఇనుప వస్తువులను అస్సలు కొనకూడదు. ఇక మీ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా, ఉద్యోగం రావాలన్నా లేదా వివాహం జరగాలన్నా, ఇలా ఏ కోరిక నెరవేరాలన్నా సరే ఈ మాసంలో హనుమాన్ చాలీసాను ఎక్కువగా జపించండి. ఇక ఈ అధిక మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. పూజ గదిలో వెలిగించే దీపం ప్రమిద నేరుగా నేలపైన పెట్టకూడదు. దీపం కింద తమలపాకును పెట్టి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. అలాగే దక్షిణముఖంగా దీపం వెలిగించకూడదు. ఈ అధిక మాసంలో చేసే దానాలకు అక్షయ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. విశేషంగా ఈ మాసంలో మజ్జిగ, నీళ్లు దానం చేస్తే అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో బ్రాహ్మణులకు విసనకర్రను దానం చేస్తే దారిద్ర్య బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ నెలలో ఒక్కసారైనా సరే ఆకలితో ఉన్న పేదలకు కడుపు నిండా భోజనం పెడితే మీరు అనుభవిస్తున్న దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే ఈ నెలలో నదీ స్నానాలు చేస్తే జన్మజన్మల పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ మాసంలో తలస్నానం చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు మీ శరీరం అంతా నువ్వుల నూనెతో మర్దనా చేసుకొని తలస్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ మాసంలో విష్ణు సహస్రనామ జపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ విధంగా ఈ అధిక మాసంలో చిన్న చిన్న నియమాలు పాటిస్తూ విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజనా సుఖినో భవంతు.